ఇదివరకు చంద్రబాబు వీకెండ్స్లో హైదరాబాద్లో ఉండేవాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాక బెంగళూరులో ఉంటున్నారు అన్నది అర్థమవుతుంది. అయితే బెంగళూరు నుండి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేరుగా సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళడం బెజవాళ్ళు. అది కూడా ఎవరైతే మొన్ననే మనం చెప్పుకున్నాం, విజువల్ కూడా చూపించుకున్నాం, ఏదైతే జగ్గయ్యపేట దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏదైతే రోడ్ల మీద కొట్టినటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి ఉదంతం, ఆ అంశం మీద వేగంగా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి నేరుగా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించారు. ఆ సందర్భంగా తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా ఈ పరిస్థితులు అదుపు చేయాలి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ లేవు అనే విషయాన్ని చెప్తూ, ప్రత్యేకించి ఎప్పుడైతే గతంలో జరిగినటువంటి పరిణామాల తరహాలో మళ్ళీ భవిష్యత్తులో, అంటే ఇప్పుడు జరిగే పరిణామాలు భవిష్యత్తులో అయితే గనక ఏమవుతుంది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎక్కడ ఏం జరిగినా సరే దాని ఇంపాక్ట్ రేపు పొద్దున ఇలాగే అయితే ఏం చేయాల్సి వస్తుందో మీరు ఆలోచించండి అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాజాగా జరుగుతున్నటువంటి ఉదంతాలను అయితే ఆయన నిలదీసినటువంటి వైనంతో పాటుగా రేపు పొద్దున మా కార్యకర్తలకి, అంటే ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మా కార్యకర్తలు నేను అదుపు చేసే పరిస్థితి ఉండకపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు.